ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు అబ్జర్వ్ చేస్తున్నాను, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి నియమ నిబంధనలు అని చెప్పి చాలా మందిలో చాలా అపోహలు సందేహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, మహిళలందరికీ కూడా గర్భిణీ స్త్రీలు 7వ నెల వరకు కూడా ప్రతినిత్యం దేవాలయానికి రావచ్చు, వెళ్ళొచ్చు. 7వ నెల దాటిన తర్వాత దేవాలయానికి రాకూడదంటారు. అది ప్రాంతీయ ఆచారం మాత్రమే. ఎందుకంటే పూర్వకాలంలో దేవాలయాలన్నీ కూడా కొండలపైన గుట్టలపైన ఉండేటివి కాబట్టి చాలా దూరాలు వెళ్ళి దేవాలయాలకు దర్శనం చేసుకోవాల్సిన సందర్భం ఉండేది. కాబట్టి కొండలు గుట్టలు ఎక్కకూడదు, 7వ నెల దాటిన తర్వాత ఎనీ టైం డెలివరీ అవుతుందన్న ఉద్దేశంతో అలా పెట్టారు మన పూర్వీకుల నియమ నిబంధనలు. ఇప్పుడు సిటీ కల్చర్లో దేవాలయాలన్నీ కిందనే ఉంటున్నాయి కాబట్టి కామన్గా రేపు డెలివరీ అనగా కూడా ఈరోజు కూడా వచ్చి భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. దానికి ఎటువంటి దోషాలు లేవు. అలాగే గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టేటప్పుడు 7వ నెల దాటిన తర్వాత అక్కడ ఉండకూడదు అంటారు. గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టేటప్పుడు అక్కడ గర్భిణీ స్త్రీలు ఉండకూడదు. గ్రహణాలు ఏమైనా వస్తే గ్రహణ నియమ నిబంధనలు పాటించాలి గర్భిణీ స్త్రీలు. అంతే తప్ప పెద్దగా మా అపోహలు చాలామంది భయపడుతుంటారు, చాలామంది నన్ను క్వశ్చన్స్ వేస్తున్నారు. అది ఏమీ లేదమ్మా, అవన్నీ అపోహలు మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా మహిళలు గమనించవలసిందిగా కోరుచున్నాము. ప్రశాంతంగా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, సుందరకాండ వినండి, భగవద్గీత భాగవత్ ఇట్లాంటివన్నీ వినండి. లోపల శిశువు వింటుంది, శిశువుకి మంచిది. ప్రశాంతంగా ఉండండి. గర్భిణీ స్త్రీలకి ఇవేనమ్మా నియమ నిబంధనలు. ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇదంతా కూడా.